గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాం గ్రామంలో అక్రమ కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉండగా కొందరు స్థానిక నాయకులు ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్లాట్లు వేసి విక్రయించారు. దీనిపై అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. లాం గ్రామానికి చెందిన టీడీపీ నేత సుభాని హైకోర్టును ఆశ్రయించారు. ఆక్రమణలు తొలగించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆక్రమణదారుల్ని నోటీసులు ఇచ్చి తొలగింపు కార్యక్రమం చేపట్టారు. కొంతమంది ఇళ్లలో నివాసం ఉండగా వాళ్లకు మాత్రం సామానులు తీసుకునేందుకు 2 రోజుల సమయం ఇచ్చారు. అక్రమ నిర్మాణాలను అధికారులు మొదట్లోనే అడ్డుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని టీడీపీ నేతలు తెలిపారు. వారి ఆదేశాల ప్రకారం ఈరోజు తాడికొండ మండలం లాం గ్రామంలో అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమం జరుగుతుంది. లాం గ్రామ పంచాయతీ వారు, రెవెన్యూ సిబ్బంది, పోలీసు వారి సహకారంతో ఈ ఆక్రమణలన్నింటినీ తొలగించడం జరిగింది. ఆక్రమణల గురించి 2022 మే నెలలో కలెక్టర్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వ భూముల్ని వైసీపీ నాయకులు కొంతమంది ప్లాట్లుగా వేసి ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఫిర్యాదు చేశాము. అది కాకుండా పట్టాలు, బోగస్ పట్టాలు వాళ్లే సంతకాలు పెట్టేసి ఎంఆర్ఓ సంతకంతో, ఎంఆర్ఓ రికార్డ్స్ లో లేకుండా సంతకాలు చేసి పట్టాలు ఇష్యూ చేశారు. వాటిని తీసుకొని ఈ పేద ప్రజలు మోసపోయారు. వాటి మీద దర్యాప్తు జరిపించమని కలెక్టర్ వారిని కోరాము. అప్పుడు సరిగా స్పందించినందువల్ల హైకోర్టుని అప్రోచ్ అయ్యాము. 2023 డిసెంబర్లోనే ఎంక్రోచ్మెంట్స్ తొలగించమని హైకోర్టు ఆర్డర్ వేసింది. అయినా వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విషయమై సత్వరం స్పందించారు. ఈ ఆక్రమణలన్నీ తొలగించారు. అయినా ఇంకొకటి చేయాల్సింది ఉంది. పేద ప్రజలు నష్టపోయారు. దీంట్లో ఆ ఫిర్యాదు చేసినందుకు మా మీద దాడులు కూడా జరిపారు ఈ వైసీపీ నాయకులు. ఇలాంటి గూండాలని ఈ ప్రభుత్వంలో అయినా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చట్ట ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేసి ఆ పేద ప్రజల్ని వీళ్లతో డబ్బులు మళ్లీ రిటర్న్ ఇప్పించే ఏర్పాటు చూడవలసిందిగా కోరుతున్నాం.